అన్న మన టీం గురించి మాట్లాడండి. నిజంగా నాకు చాలా హార్డ్ వర్క్ చేసిన అందరు కూడా. సో వాట్ అబౌట్ మన టీం గురించి మాట్లాడండి. క్రూ గురించి అది ఒక మాటలోనూ చాలా కష్టపడి పని చేశారు అందరూ, చాలా థ్యాంక్స్ అని అంత ఒక మాటలో చెప్పేది కాదండి. అదొక కథ. మేమేమనుకున్నాం తెలుసా, ఈ షూటింగ్ అప్పుడు ఈ మేకింగ్ అంతా వేరే సపరేట్ ఒక టీముని పెట్టి సినిమాటోగ్రఫర్స్ ని వాళ్ళని సపరేట్ గా మేకింగ్ కోసం పెట్టి ఈ సినిమా మేకింగ్ అంతా సినిమా లాగా షూట్ చేయించి నెట్ఫ్లిక్స్ కి ఒక సిరీస్ వదులుదాం అనుకున్నాం. షూట్ చేయలేదు బికాస్ ఈ పనిలోనే చాలా ఉండిపోయి నోబడీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ ఆర్ టైం. సో బట్ అంత అంత ఆలోచించే అంత మ్యాటర్ ఉంది మేకింగ్ లో. సో క్రూ వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు, నేను సపరేట్ గా పేర్లు చెప్పక్కర్లేదు. దే డిడ్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ బికాస్ ఎవరికి తెలియని ప్లేసు, ఎవరికి అలవాటు లేని కండిషన్స్, అక్కడ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో, ఎవరికి ఏమవుద్దో, ఏది జాగ్రత్తగా ఉండాలో, ఏది ఉండకూడదో, ఎక్కడ లైట్ తీసుకోవచ్చో, ఎక్కడ ఎక్కువ డేంజర్ ఉందో ఏమి ఎవరికి తెలియకుండా దే జస్ట్ బ్లైండ్లీ బిలీవ్డ్ మీ అండ్ నవదీప్ and they followed both of us and they got every shot without saying no. దానికి నేను రుణపడి ఉంటామే వాళ్ళందరికీ. అంటే it's a magical experience that has been created. అది ఊరికే థ్యాంక్స్ చెప్పు, అవునండి చాలా కష్టపడ్డారు, అది సరిపోదు. సో that's something which is more higher than that. So this film was only possible because of 80 daring souls. ఎవ్రీవన్ మామూలుగా హెచ్ఓడిలో లేదా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కష్టపడడం జరుగుతుంది. అంటే ఆ టెర్రైన్ లో మామూలుగా అలాంటి టెర్రైన్ అలవాటు ఉండవు కదా. జనరల్ గా చూసుకుంటే ఒక 20 మంది ఉంటే ఒక 5గురికి కష్టం అవుతుంది సర్టెన్ రీజన్స్ వల్ల. బాగా ఎండగా ఉంటే కొంతమందికి, లేదా బాగా చలిగా ఉంటే కొంతమందికి, బాడీ కండిషన్స్ అనే కాకుండా అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఒక దూరం లొకేషన్ లో చేస్తున్నాం అనుకో, పర్టికులర్ గా ప్రొడక్షన్ వాడికి ప్రాబ్లం. ఎందుకంటే పొద్దున్న వెళ్ళాలి, మళ్ళీ ఫుడ్ తీసుకురావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి ఇట్లా. లేదా ఒక జస్ట్ ఇప్పుడు ఆ రోజు షూటింగ్ బేస్ కింద ఉండి కొండపైన షూటింగ్ ఉంటే లైట్ మెన్కి ఎక్కువ కష్టంగా ఉంటుంది. పైకి వెళ్ళాలి, లైట్లు తేవాలి, కెమెరా వాళ్ళకి ఇట్లా. ఇదేంటంటే ప్రతిరోజు ప్రతి ఒక్కడికి ప్రాబ్లం అంటే టఫ్ జాబ్ బికాస్ ద వెదర్, బికాస్ ద కండిషన్స్. అండ్ దెన్ అంటే వాడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, రెడీగా ఉండాలి. మేకప్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు అమ్మాయి జుట్టు కోసం అని వాళ్ళు ప్రతిరోజు పొద్దున్నే 3ంటికి లేచి అమ్మాయిని రెడీ చేయాలంటే 2:30కి ప్రొడక్షన్ నుంచి ఎవరన్నా లేచి, సమ్ టైమ్స్ మై సిస్టర్ లేచి జనరేటర్ ఉందా లేదా చూడాలి. ఇట్లా జరుగుతుంటే లేదా ఇప్పుడు ఇట్లాగా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక, అంటే మోస్ట్లీ అందరికీ కలిపి కష్టాలు ఉండేవి. కష్టాలు అంటే టఫ్నెస్. ఐ థింక్ అసలు అదొక I should special mention to all the women that we had. ఎందుకంటే ఆ టెర్రైన్ లో మగాళ్ళ మనకే కష్టం. ఒక్కొక్కసారి షార్ట్ తీయాలంటే పెద్ద లోయలోకి ఎక్కడికో దిగిపోయి వెళ్ళాలి, డబ్బాలు కెమెరాలు అన్ని పట్టుకొని. మీకు ఏమైనా అవసరం వచ్చినా, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద లూప్, అసలు ఆడపిల్లలకి అసలు ఈ షూట్ కి వాళ్ళని తీసుకెళ్ళటమే అసలు చాలా 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 బ్యాడ్. బట్ వాళ్ళు చాలా ఇష్టంగా రావటం, ఇంత కష్టాన్ని వాళ్ళు చాలా ఇష్టంగా చేయటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. అంటే ఒక్కొక్క సినిమా అంటే ఇంటర్వ్యూలో అడుగుతాం అన్న ఏది టఫెస్ట్ ఎప్పుడు అనిపించింది, ఎప్పుడు సినిమా మొత్తం టఫెస్ట్ మంది అంత ఎవ్రీడే టఫెస్ట్. ఎస్. అండ్ అన్న ఏం ఎక్కుతున్నారన్న మీరు, రప్ప ఎక్కేస్తున్నారు, పుషప్స్ కొడుతున్నారు, అసలు అమేజింగ్ అనిపించింది. అసలు నాకు మస్తు అనిపించింది. రియల్ లైఫ్ అన్న ఇటనే రియల్ లైఫ్